తెలంగాణ పరిస్థితి కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టు అయిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతు బంధుకు రామ్ దళిత బంధుకు జేమీమంటారని ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, కేసీఆర్ జహీరాబాద్ నాయకులతో సమావేశమయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాల్సి ఉంటుంది. దాదాపుగా 14 నెలలు పూర్తి స్థాయిలో ఓపిక పట్టిన తర్వాత ప్రజా నేత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇవాళ విరుచుకుపడ్డ పరిస్థితి కనిపించింది. తెలంగాణ పరిస్థితి కైలాస మాటలో పెద్ద పాము మింగినట్టుగా తయారైందని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుకు అలాగే దళిత బంధుకు చర్మగీతం పాడతారని చెప్పేసి ఆయన ఆనాడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వరకు ఎన్నో ప్రభుత్వాలు తాను చూశానని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విజయం మనదే అని చెప్పేసి కూడా జహీరాబాద్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. గంభీరంగా ఓపికబట్టి చూస్తున్నాను, తాను కొడితే మామూలుగా ఉండదని చెప్పేసి కూడా గర్జించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. అటు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంతా గంగలో కలిసిపోయిందని చెప్పేసి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల హాస్టల్లో తిండి బాగలేక పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ కు గురవడం బాధ కలిగిస్తుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదని, ప్రజల కోసం ఉద్యమాల కోసం పుట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి ఆయన పునరుద్ఘాటించిన పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమైన విషయం తెలిస్తే, సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్న విషయం కూడా తెలిస్తే, కోహీర్ జహీరాబాద్ జరాసంగం మోగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇవాళ కేసీఆర్ మాట్లాడారు. జరాసంగం సంగమేశ్వర టెంపుల్ ప్రసాదాన్ని కార్యకర్తలు కేసీఆర్ కు అందించిన పరిస్థితి కనిపించింది. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ నివేదించారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన పరిస్థితి కనిపించింది. ఆ ప్రాజెక్టులకు నీళ్లు రావాలని చెప్పేసి కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. సంగమేశ్వర బసవేశ్వర కలెక్షన్ ప్రాజెక్టులు పూర్తిగా ఎండబెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపించింది. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలవలేదని చెప్పేసి కూడా కేసీఆర్ నివేదించారు. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం, భరిస్తున్నాం, కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నా అలవాటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన గర్జించిన పరిస్థితి కనిపించింది. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతాము, ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తాము, కాంగ్రెస్ ఏలుబడిని నిలదీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెట్టారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని చెప్పేసి జనం బాజాప్తా ఓట్లేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వాలను తాను చూశానని, ఇలాంటి ప్రభుత్వాలను ఇప్పటివరకు చూడలేదని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కనపడితే జనాలు తిరగబడి కొట్టేలా ఉన్నారని చెప్పేసి కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలనపై అంతటా అసంతృప్తి రాజ్యం వెళ్తుందని, పాలనా వైఫల్యాలు నిలదీస్తే కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టుగా ప్రజల పరిస్థితి ఉంది. మళ్ళా కరెంటు కోతలు వచ్చాయి, మంచినీటి కరువు వచ్చింది, ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకున్నది, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది, భూముల ధరలు అమాంతంగా పడిపోయాయి, గురుకులాల పురుగులన్నం పెడుతున్న పరిస్థితులు, పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాని వైనం, ఇవన్నిటినీ కూడా కేసీఆర్ జహీరాబాద్ నాయకత్వం ముందు వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఇవాళ తొలి ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తులం బంగారం ఇస్తారనే అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్ కోటేశారు. తెలంగాణ శక్తి ఏంటో చూపించి కాంగ్రెస్ మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పేసి కూడా జహీరాబాద్ నాయకత్వానికి ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.